ఏమా హాయ్, వెల్కమ్ బ్యాక్. ఏంటి బాగున్నారా? సో ఎస్ఎఫ్ఎంలో మనం ఐఎఫ్ఎం చేసాం కదా మొన్న. సో 3 పార్ట్స్ అయిపోయినాయి మనకి. సో ఐఎఫ్ఎంలో మనకి లాస్ట్ ఒక చిన్న పార్ట్ ఒకటి మిగిలిందమ్మా. దట్ ఈజ్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ బై యూజింగ్ ఏడిఆర్స్ టీడీఆర్స్. యాక్చువల్గా ఒక క్వశ్చన్ చేస్తుంది దీంట్లో మనం, ఎందుకంటే ఒక క్వశ్చన్ చేస్తే మిగతా అన్ని సేమ్ క్వశ్చన్స్ అమ్మా, ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ యాక్చువల్గా. సో చేద్దాం అది. సో ఒకసారి ఐఎఫ్ఎంలో ఈ పార్ట్ చేసే ముందు ఒక 2 minutes చెప్పండి నాకు ఏం చేశారు. ఇంతకుముందు ఏం చేసాం మనం ప్రీవియస్ 3 పార్ట్స్లో? సార్ ప్రీవియస్గా మనం ఐఎఫ్ఎంలో ఇంటర్నేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్ చేసాం మనం, అవునా? ఏం చేసాం అక్కడ మనం? సార్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే వి సింప్లీ కంప్యూట్ ఎన్పివి. ఎన్పిఎల్ వస్తుంది మనకి సార్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. సార్ మరి ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కనుక్కోవడానికి మన దగ్గర ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? సార్ వీ హ్యాడ్ 2 methods, అవునా? సార్ ఫస్ట్ మెథడ్ ఏంటి? హోమ్ కరెన్సీ అప్రోచ్. సెకండ్ వన్ ఈజ్ ఫారిన్ కరెన్సీ అప్రోచ్. ఫస్ట్ మనం ఏం చూద్దాం? ఫారిన్ కరెన్సీ అప్రోచ్ చూద్దాం. సార్ మరి ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో ఏం చేసాం మనం? వాట్ డూ యూ మీన్ బై ఫారిన్ కరెన్సీ అప్రోచ్ అంటే ఏం లేదమ్మా, మనం ఎక్కడో యూఎస్లో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. మనం ఎక్కడో యూఎస్లో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం మనం, అవునా? సో మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఏంటి మనకి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి, రూపీస్ కాదు మన దగ్గర. మరి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ ఉన్నప్పుడు మనం ఎన్పివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్ ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో సింప్లీ టేక్ డాలర్స్ అమ్మ, డోంట్ కన్వర్ట్ ఇంటూ ఐఎన్ఆర్. అదే చెప్పింది మనం, డోంట్ కన్వర్ట్ ఇంటూ ఐఎన్ఆర్, సింప్లీ టేక్ ఏమో ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 మొత్తం తీసుకోండి మన ఫార్మాట్లో. తర్వాత క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకోండి, $100, $200, వాట్ ఎవర్ ద డాలర్స్ మేబీ, ఓకేనా? నెక్స్ట్ దీన్ని మనం డిస్కౌంట్ చేసుకోవాలి, అంతేగా? మరి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మనకు కావాలి. మరి దాన్ని డిస్కౌంట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? డిస్కౌంట్ రేట్ కావాలి మనకి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమిస్తాడు? సార్ క్వశ్చన్లో మనకి ఇండియన్ డిస్కౌంటింగ్ రేట్ ఇస్తాడు ఎప్పుడు కూడా. సో ఫారెన్ డిస్కౌంటింగ్ రేట్ ఇవ్వడు, అది రూల్ ఇంకంతే. మీకు ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఇండియన్ డిస్కౌంటింగ్ రేట్ ఇస్తాడు, దట్ ఈస్ కేఈ ఇన్ ఇండియా ఇస్తాడు. మనకేం కావాలి ఇప్పుడు? కేఈ ఇన్ ఫారెన్ కంట్రీ కావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో మీరు ఫైండ్ అవుట్ చేసేది ఓన్లీ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఇది మీకు వచ్చిందనుకోండి, క్వశ్చన్ మొత్తం సాల్వ్ అయిపోతుంది, మీ 8 marks మీకు వస్తాయి. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం? సార్ ఫారిన్ కరెన్సీ డిస్కౌంటింగ్ రేట్ కనుక్కోవాలంటే రిస్క్ అడ్జస్ట్ చేస్తాం మనం, ఏమో ఇండియన్లో ఉన్న రిస్క్కి ఫారిన్ రిస్క్ అడ్జస్ట్ చేసేసి దెన్ వి సింప్లీ ఫైండ్ అవుట్ రేట్. చెప్పండి అమ్మ, సింపుల్ ఫార్ములా ఒకటి చెప్పాను మనకి. సార్ 1+ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఇండియా డివైడెడ్ బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా ఇంటూ 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా. ఎక్కడ మరి? 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ -1 ఇంటూ 100. గుర్తుందా? నాకు ఎప్పుడో గుర్తుంది, చెప్పండి ఒకసారి నాకు. 1+ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఇండియా బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా ఇంటూ, ప్లస్ కాదు మైనస్ కాదు, ఇంటూ 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ -1 ఇంటూ 100. ఏమో మనకి డిస్కౌంటింగ్ రేట్ వస్తుంది. ఆ డిస్కౌంటింగ్ రేట్ వాడుకొని సింప్లీ ఫైండ్ అవుట్ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ. సో ఆ డిస్కౌంటింగ్ రేట్ తోటి కనుక్కొని అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో మీకు వచ్చినటువంటి ఎన్పివి ఇన్ డాలర్స్ని సింప్లీ కన్వర్ట్ ఇంటూ ఐఎన్ఆర్ బై యూజింగ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ రేట్ ఆన్ దట్ డేట్. అంత అయిపోతుంది అంత. చాలా ఈజీ అమ్మ, చాలాసార్లు ఎగ్జామ్ వచ్చింది క్వశ్చన్. సెకండ్ చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై హోమ్ కరెన్సీ అప్రోచ్ అమ్మ? ఇక్కడ మనకి సార్ హోమ్ కరెన్సీ అప్రోచ్ అంటే మీకు ఏంటంటే సార్ మన ఫార్మాట్స్ ఏమమ్మా? ఇయర్, క్యాష్ ఇన్ఫ్లోస్, తర్వాత ఏంటి పీవీ డిస్కౌంటింగ్ రేటు, పీవీసీఎఫ్. ఇక్కడ ఏం చేస్తాం కాకపోతే ఎవ్రీ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మనము ఈ డాలర్ క్యాష్ ఇన్ఫ్లోస్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలి, ఓకేనా? డాలర్ క్యాష్ ఇన్ఫ్లోస్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలి. అంటే మనకేం కావాలి? ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ఇయర్ 1, ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ఇయర్ 2, ఎక్స్చేంజ్ రేట్ ఆన్ Y3 కావాలి మనకి. సో ఇక్కడేంటి మనకి డిస్కౌంటింగ్ రేట్ కనుక్కోవాల్సిన పని లేదు. ఇక్కడే కనుక్కోవాలి మనం ఎక్స్చేంజ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏం చెప్పారు మనకి? సార్ వీ హ్యాడ్ 2 methods. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ మెథడు,
రెండు ఇన్ఫ్లేషన్ మెథడ్. ఏమో ఇంట్రెస్ట్ ఏం చెప్పాం మనకి సార్, రూపీ అపాన్ డాలర్స్ ఇస్తే డైరెక్ట్ కోట్ ఇస్తే, సో పైన రూపీ ఉంది కాబట్టి సింప్లీ రూపీ తీసుకోండి అంతే. అంటే ఏంటమ్మా, స్పాట్ రేట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా బై ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారెన్ కంట్రీ. తర్వాత స్పాట్ రేట్ ఇన్ ఇండియా ఇంటూ, అదే చూస్తాం మనం, స్పాట్ రేట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా బై ఇంట్రెస్ట్ రేట్ అని చూసాము, సింగపూర్ ఎల్కే చూసాము అక్కడ మనం. అయిపోయిందా? నెక్స్ట్ ఇన్ఫ్లేషన్కి సింపుల్ టెక్నిక్ చెప్పాను మీకు నేను. ఇన్ఫ్లేషన్కి సింప్లీ రిమెంబర్ స్మాల్ టెక్నిక్, స్పాట్ రేట్ ఇంటూ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ వీక్ కంట్రీ డివైడెడ్ బై ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ స్ట్రాంగ్ కంట్రీ. ఈ ఫార్ములా మనకి ఇన్ఫ్లేషన్కి వర్కౌట్ అవుతుంది, ఇంట్రెస్ట్కి వర్కౌట్ అవ్వట్లేదు సమ్ టైమ్స్. సో ఇంట్రెస్ట్కి ఏమో వేరేలా చేయండి, ఇన్ఫ్లేషన్కి అయితే సింపుల్గా మీరు ఇంట్రెస్ట్ రేట్ ఇన్ వీక్ కంట్రీ బై ఇంట్రెస్ట్ రేట్ ఇన్ స్ట్రాంగ్ కంట్రీ తీసుకోండి. ఓకేనా? అయిపోతుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చూసాం క్వశ్చన్స్ మనం, సార్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇస్తారు క్వశ్చన్లో మనకి. అంటే ఏంటమ్మా ఇన్ఫ్లేషన్ అంటే, సార్ ఇన్ఫ్లేషన్ కలిసి ఉంటే దాన్ని ఏమంటాం మనం, సార్ ఇచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ కానీ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్ అయితే దెన్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ నామినల్ క్యాష్ ఇన్ఫ్లోస్. బట్ మనకి క్వశ్చన్లో మనకి క్వశ్చన్లో రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్తాడు మనకి. చూసారా క్వశ్చన్ మనం, ఆఫ్ఘనిస్తాన్ చూసాం, ఆఫ్ఘనిస్తాన్ కదా మాది, సౌత్ ఆఫ్రికా చూసాం, ర్యాండ్స్ ఇచ్చాడు మనకి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్తాడు. అంటే ఏంటమ్మా, వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్. మనకేం కావాలి కాకపోతే ఐ నీడ్ నామినల్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో ఏం చెప్పాం ఫస్ట్ మనకి దానికి, సార్ ఫస్ట్ కంప్యూట్ ఎక్స్చేంజ్ రేట్ యాజ్ యూజువల్. ఎలా వస్తుంది ఎక్స్చేంజ్ రేట్ మీకు, సార్ స్పాట్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇన్ వీక్ కంట్రీ దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా బై 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. ఇంకో క్వశ్చన్ చేస్తాం, 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా డివైడెడ్ బై 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఎక్కడది, ఫారెన్, దట్ ఈస్ యూఎస్ఏ, బికాస్ యూఎస్ఏ స్ట్రాంగ్ కరెన్సీ కాబట్టి. కనుక్కున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఏం కావాలి మనకి, రియల్ క్యాష్ ఇన్ఫ్లోస్ని నామినల్ క్యాష్ ఇన్ఫ్లోస్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం సార్, ఇన్ఫ్లేషన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3. ఇంకేం చెప్పాం మనకి సార్, 1.1 10%, 1.1 1.1 స్క్వేర్, 1.1 క్యూబ్. సో ఇండియాలో ఉన్న క్యాష్ ఇన్ఫ్లోస్ కన్వర్ట్ చేయండి, అదేవిధంగా సౌత్ ఆఫ్రికన్ క్యాష్ ఇన్ఫ్లోస్ని బై యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ కన్వర్ట్ చేయండి ఫస్ట్. తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత దెన్ మా ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ క్యాష్ ఇన్ఫ్లోస్ని రియల్ టు నామినల్ కన్వర్ట్ చేయండి, దెన్ నామినల్ టు ఐఎన్ఆర్ కన్వర్ట్ చేయండి, దెన్ టోటల్ తీసేసుకోండి, అయిపోతుంది. మా సౌత్ ఆఫ్రికా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది, ఎగ్జామ్లో చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఆ ఫార్మాట్ చేయండి, అయిపోతుంది. అంతేగా మనం చేసింది నిన్న. సో బేసిక్గా మనకి ఇవే ఉన్నాయి అక్కడ. లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ చూసాం, సింపుల్ క్వశ్చన్స్. సార్ ఫారిన్ కంట్రీ ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంది, దాన్ని మళ్ళీ ఫారెన్ తీసుకెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్ మనం, అది వైబులా కాదంటే సింపుల్గా ఇండియాలో కనుక్కోండి ఎంత ఖర్చు అవుతుంది మనకి, మైనస్ ఎంత ఇన్కమ్ వస్తుంది, మైనస్ ఎంత ఖర్చు అవుతుంది. సో వైబులే కాబట్టి దెన్ సింప్లీ అడ్వైజ్ ఇట్ ఈస్ వైబుల్ టు టేకప్ ద ప్రాజెక్ట్. లాస్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 12 ఒకటి చేసాం, పిచ్ క్వశ్చన్ ఒకటి, మంచి క్వశ్చనే కాదు. అక్కడ ఏంటమ్మా ఏం చెప్పాడు మనకు, అది డాలర్ రేట్ 10% తగ్గినప్పుడు ఏం తగ్గుతున్నాడు కింద, కాస్ట్ కూడా తగ్గుతుంది అన్నాడు, వేరియబుల్ కాస్ట్. డాలర్ 10 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది, డాలర్ 10 రూపీస్ తగ్గుతుంది అన్నాడు, 15% తగ్గుతుంది అన్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం అక్కడ, సార్ 10% తగ్గినప్పుడు వేరియబుల్ కాస్ట్ కూడా తగ్గుతుంది సార్ మనకి, అది చూసుకోవాలి. బట్ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి, సార్ డిప్రిసియేషన్ అనేది వాడు లెస్ చేసి చూపించాలి మనకి. ఇక్కడ ఏం చెప్పాడు డిప్రిసియేషన్ మనకి, సార్ 1 lakh ఇచ్చాడు, తర్వాత 10% తగ్గినప్పుడు డిప్రిసియేషన్ కూడా 10% తగ్గించాడు, తర్వాత 15% తగ్గినప్పుడు డాలరు డిప్రిసియేషన్ కూడా 15% తగ్గించాడు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ లాజిక్ కొంచెం మిస్ అయిందమ్మా ఐసీ ఆన్సర్లో, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ క్వశ్చన్. లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ అన్నది సింపుల్ క్వశ్చనే, బట్ అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు మళ్ళీ ఎగ్జామ్లో. ఓకేనా? కొన్నిసార్లు ఎస్ఎఫ్ఎంలో కొన్ని క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి తప్పదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ సర్టన్ లాజిక్ ఆన్ దట్ టాపిక్. ఓకేనా? సో ఇదమ్మా ఐఎఫ్ఎంలో నాకు తెలిసినంతలో రేపు మీ ఎగ్జామ్లో ఎట్ ఎనీ కాస్ట్ 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుందమ్మా. రేపు మీ ఎగ్జామ్లో 8 మార్క్స్ కమ్మా, పేపర్లో 8 మార్క్స్కి ఈ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ కనిపిస్తుంది మీకు. సో ప్లీజ్ ఉన్న 12 క్వశ్చన్స్ వాళ్ళ క్వశ్చన్ చేస్తాం మనం, మొత్తం 13 క్వశ్చన్స్ మనకి. ఓకేనా? ఈ 13లో కూడా కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం క్వశ్చన్ నెంబర్ 7, 8, 9, 10 అన్ని సేమ్ క్వశ్చన్స్. 7 మర్చిపోయి క్వశ్చన్ నెంబర్ 7 అవుట్ చేసాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా అది. ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ కొనుక్కున్నాం దాంట్లో, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకేనా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలాసార్లు ఎగ్జామ్ రిపీట్ అయింది.
ఎగ్జామినర్ యొక్క ఫేవరెట్ క్వశ్చన్ అది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఐఎఫ్ఎంలో మీకు డెఫినెట్లీ 8 మార్క్స్ రేపు వస్తాయమ్మా. సో ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. లేదంటే మీకు ఏమవుతుందంటే మా క్వశ్చన్స్ వచ్చినట్టే ఉంటాయి, బట్ మీరు తప్పు చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఏమి ఇచ్చాడు, ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ఫ్లేషన్లో ఎలా కనుక్కోవాలి, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా కనుక్కోవాలి, ఆ వర్కింగ్ క్యాపిటల్ ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్లో గుర్తుంటాయి బాగా. లేదా పైపైన చూసి వెళ్ళారనుకోండి మొత్తం తప్పులు పోతాయి. సో షార్ట్గా మార్కులు వచ్చే టాపిక్స్ బాగా చేసుకోండి, ఓకేనా. షార్ట్గా ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి, ఐఎఫ్ఎమ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ వాల్యుయేషను, ఈక్విటీ వాల్యుయేషను, తర్వాత మెర్జర్స్ అండ్ ఎక్విజిషను, పోర్ట్ఫోలియో 2 క్వశ్చన్స్. ఈ టాపిక్స్లో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఓకేనా. ఈ టాపిక్స్లో క్వశ్చన్ లేకుండా దేర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే, మీకు తెలుసు ఆ విషయం ఆల్రెడీ. లాస్ట్ అటెంప్ట్ తప్ప అంతకుముందు అటెంప్ట్స్లో అసలు మీకు డెరివేటివ్స్లో క్వశ్చన్ కనిపడేది కాదు, ఓకేనా. ఇప్పుడు ఇస్తున్నాడు అనుకోండి, ఒకప్పుడు ఏంటంటే అసలు డెరివేటివ్స్ అడిగేవాడు ఎగ్జామ్లో. ఫారెక్స్ అసలు అడగట్లా పెద్ద పెద్ద క్వశ్చన్స్. ఫారెక్స్లో చాలా బేసిక్ క్వశ్చన్ అడిగేవాడు అంతకుముందు. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలా వద్దా, కొన్ని ఉంటాయి మా చిన్న చిన్న క్వశ్చన్స్. సో ఫారెక్స్ డెరివేటివ్స్ ఏంటంటే ఇప్పుడు అంత టెస్ట్ చేయట్లేదు ఎగ్జామ్స్లో. అలాగని మేము స్కిప్ చేయమనట్లేదు, నేను స్కిప్ చేయట్లేదు. ఫారెక్స్ డెరివేటివ్స్ చదువుకోండి, నేను కాదనట్లేదు దాన్ని. బట్ ఈ 2 చాప్టర్స్ కంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఇప్పటి వరకు మీరు చదివిన చాప్టర్స్. సో ఫస్ట్ ఆ చాప్టర్స్ బాగా చదువుకోండి, మినిమం 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, లేదంటే గుర్తుండదు ఎస్ఎఫ్ఎంలో. సో అక్కడ మీకు షార్ట్ అమ్మా చిన్న క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో 8 మార్క్స్ మెర్జర్స్లో, మీకు 8 out of 8 వస్తుంది. మీకు అక్కడ బాండ్ వాల్యుయేషన్ క్వశ్చన్ వస్తుంది 8 out of 8. మీరు జాగ్రత్తగా ఇచ్చిన క్వశ్చన్ చదువుకొని ప్రజెంటేషన్ బాగా చేసి మార్క్స్ చేశారనుకోండి, సాల్వ్ చేశారనుకోండి, యూల్ గెట్ 8 మార్క్స్ కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మార్కులు స్కోర్ చేయాలంటే తక్కువ సిలబస్లో ఎక్కువ మార్క్స్ ఎలా వస్తాయి మనకి. సో తక్కువ సిలబస్ ఏంటి, ఈ టాపిక్లో క్వశ్చన్ కంపల్సరీ వస్తున్నప్పుడు ఆ టాపిక్స్ బాగా చదువుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్స్ మీరు ఎప్పుడైతే బాగా ప్రిపేర్ అవుతారో దెన్ మిగతా టాపిక్స్ అనేది కొంచెం బాగా లైట్గా చదువుకొని పర్లేదు. సో మీకు ఇప్పుడు చెప్పేదంటే ఎస్ఎఫ్ఎం మనకి ఇంకా లాస్ట్కి వచ్చేసేవమ్మా. మనకి మహా అయితే డెరివేటివ్స్ ఈ వీక్ పడుతుంది, ఫారెక్స్ నెక్స్ట్ వీక్ పడుతుంది, అంతేనమ్మా. ఇంకంతకుమించి నేను చెప్పలేదు ఇంకా. సో థియరీ ఉంటుంది మనకి. థియరీ నేను మీకు సెప్టెంబర్లో ఎప్పుడో ఒకసారి ఒక 2 to 3 క్లాసెస్ ఇస్తాను మీకు సపరేట్గా. సో అక్కడితో ఫినిష్ అయిపోతుంది. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎస్ఎఫ్ఎం పోర్ట్ఫోలియో ఐఎఫ్ఎం వరకు, అంటే ఎక్సెప్ట్ ఫారెక్స్ అండ్ డెరివేటివ్స్ కాకుండా మిగతా చాప్టర్స్ అన్నీ కూడా మీరు దయచేసి 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఓన్లీ గ్రూప్ 1 రాస్తున్నారో మీరు పర్టికులర్గా మీకు ఎక్కువ టైం ఉంది, సో దయచేసి బాగా చదువుకోండి. అంతేకాని పైపైన చూడమా, అక్కడ మార్కులు రావు, ఓకేనమ్మా. రైట్, మనకి లాస్ట్ పార్ట్ ఒకటి మిగిలిపోయిందమ్మా దీంట్లో ఐఎఫ్ఎంలో. ఏంటంటే అది సార్ రైజింగ్ ఆఫ్ ఫైనాన్స్ ఫ్రమ్ అబ్రాడ్ బై యూజింగ్ ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్ అమ్మా. ఇది చాలా సింపుల్ పాయింట్ అమ్మ ఇది. చూడండి ఏంటో ఇండియాలో మనం డబ్బులు కావాలని ఏం చేస్తాం మనం, ఐపీఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రిలయన్స్ కంపెనీకి డబ్బులు కావాలి, ఏం చేస్తారు ఇండియాలో మన వాళ్ళు, సార్ దే విల్ గో ఫర్ ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ. అంటే మా పబ్లిక్ ఇష్యూనే ఇక్కడ. సార్ సింపుల్గా ఇండియాలో మనం షేర్లు ఇష్యూ చేస్తాం సార్ జనాలకి. విల్ సింప్లీ ఇష్యూ షేర్స్ అండ్ దే విల్ గెట్ ఫండ్స్, అంతేగా. సో సింపుల్గా మనం డబ్బులు ఇచ్చేస్తాం, ఫండ్స్ వస్తాయి మనకి. అదేవిధంగా సార్ మన ఇండియన్ కంపెనీ యొక్క షేర్సు, ఇండియన్ కంపెనీ యొక్క డిబెంచర్సు మనం ఫారిన్ కంట్రీస్లో కూడా ఇష్యూ చేయొచ్చా? సార్ మనం ఇండియన్ కంపెనీ యొక్క షేర్సు ఫారిన్ కంట్రీలో కూడా ఇష్యూ చేసి మనం ఫైనాన్స్ రైజ్ చేసుకోవచ్చా? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. చెప్పండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏలోనో యూకేలోనో రిలయన్స్ కంపెనీ వాంట్ టు ఇష్యూ షేర్స్ అన్న అక్కడ, అదేగా. ఇక్కడ ఇండియాలో ఇష్యూ చేసాం, బాగానే ఉంది. సార్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ డెట్ ద్వారా కాకుండా ఈక్విటీ షేర్స్ ద్వారా ఫారిన్ కంట్రీలో కూడా ఇష్యూ చేసి మనీ రైజ్ చేయొచ్చా, ఫండ్స్ రైజ్ చేయొచ్చా అంటే చేయొచ్చా, నో ప్రాబ్లం. సో బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్ ఇండియన్ కంపెనీ అంటే రిలయన్స్ కంపెనీ యొక్క షేర్స్ మనకి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ కాబట్టి, సేమ్ షేర్స్ తీసుకెళ్ళి నువ్వు సేమ్ ఇండియన్ కంపెనీ షేర్స్ తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీలో ఇష్యూ చేయడానికి అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటర్ ఒప్పుకోదు మనకి. సో ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి
ఏదైతే మన స్టాక్ ఎక్స్చేంజ్ మన సెబీ ఉందాం ఇక్కడ, సో మన సెబీ లాగా అక్కడ కూడా కొన్ని ఉంటాయమ్మా, అక్కడ ఫెడ్ ఉంటుందన్నమాట. సో అవి ఒప్పుకో అనమాట. సో మనం ఏం చేయాలి దాన్ని ఇప్పుడు? సో ఒక మాట చెప్పండి నాకు, మరి ఇప్పుడు సిఏ మీరు ఇండియాలో సిఏ అన్నప్పుడు సేమ్ యూఎస్ఎల్తో ఒప్పుకుంటారు మిమ్మల్ని? అక్కడ ఏం చేయాలి? మీరు సిపిఏ పేరు మార్చుకోవాలి మీరు, అంతేనా? మీరు ఇండియన్ కంపెనీలో ఇండియాలో సిఏ మీరు, బట్ మీరు ఇక్కడ యూఎస్ వెళ్ళిపోయి సిఏ ప్రాక్టీస్ చేస్తారంటే దే డోంట్ యాక్సెప్ట్ అస్. వాళ్ళు ఏం చెప్తారు అక్కడ మనకి, సార్ మీరు కనీసం సిపిఏ చదవాలి, అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్. అలాగే ఇండియన్ కంపెనీ షేర్స్ మీరు తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీలో ఇష్యూ చేయాలంటే అలాగే పేరు మార్చకుండా ఒప్పుకోరమ్మ వాళ్ళు ఏమంటారు అక్కడ? సో సింప్లీ చేంజ్ ద నేమ్ మార్చండి, మా కల్చర్కి తగ్గట్టు, మా రూల్స్కి తగ్గట్టు పేరు మార్చండి అమ్మ. ఏం పేరు దాని పేరు? జీడిఆర్స్ ఆర్ ఏడిఆర్స్. ఏంటం పేర్లు? గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్ ఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసిట్స్. అంటే ఏంటి? ఇక్కడ షేర్స్ తీసుకెళ్ళి అక్కడ మనం ఫైనాన్స్ రైజ్ చేయాలంటే ఏమో వీ సింప్లీ రైజ్ త్రూ జీడిఆర్స్ అండ్ ఏరియాస్ అమ్మ. సింపుల్ అంతే, ఇంకేమన్నా. ఇండియన్ కంపెనీ విల్ పే డివిడెంట్ అమ్మ, లేదా ఇంట్రెస్ట్ పే చేస్తారు వీటికి, దే సింప్లీ సబ్స్క్రైబ్ అమ్మ. బట్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఏమో ఇండియన్ కంపెనీ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటాయి మన ఇక్కడ? రూపీస్లో ఉంటాయి కదా మన ఇక్కడ. సో ఇక్కడ రూపీస్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి మరి అక్కడ? సో ఇప్పుడు చూడండి మీరే ఇండియాలో ఒక యాపిల్ పర్చేస్ చేయాలంటే ఎంత చెప్తారు మీరు? సార్ ఇండియాలో ఒక యాపిల్ పర్చేస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అమ్మా, అంతేనా? సార్ ఇండియాలో ఒక యాపిల్ పర్చేస్ చేయాలి 100 రూపీస్. మరి ఇదే యాపిల్ తీసుకెళ్ళి నువ్వు యూఎస్లో అమ్మాలంటే ఎంత చెప్తావు? 100 రూపాయలు చెప్తావు అక్కడ వెళ్ళి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు బండి పెట్టావు మళ్ళీ యూఎస్లో యాపిల్ బండి. ఇక్కడ ఇండియాలో యాపిల్స్ అమ్ముకుంటున్నాం మనం. ఇక్కడ ఎంత పెట్టాము? రూపీస్ 100 పెట్టాము బోర్డు. ఇక్కడ మనకి యాపిల్ షాప్ ఉంది. ఇక్కడ ఎంత పెట్టాము? బయట బోర్డు రూపీస్ 100 పెట్టాము. సో నువ్వు సేమ్ తీసుకెళ్ళి యూఎస్లో రూపీస్ 100 పెట్టావు ఇక్కడ బోర్డు. ఎవరు కొంటారు నీ యాపిల్స్? అక్కడ బండి ఓపెన్ చేసాం మళ్ళీ మనం 100 రూపీస్ పెట్టాము. ఎవరన్నా కొంటారా? కొంటారు, బట్ అర్థం కాదు వాళ్ళకి ఎంత కొనాలనేది. ఇక్కడ ప్రాబ్లం యాపిల్ కాదు. నేను మైక్ పెట్టుకోలేదా? వినిపిస్తుందా ఇప్పుడు దాకా? ఓ మై గాడ్, మైక్ పెట్టుకోలేదు, వినిపించిందిలే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనకి? ఇక్కడ యాపిల్ ప్రాబ్లం కాదు, కరెన్సీ ప్రాబ్లం. అర్థం కాదు వాళ్ళకి. ఏంట్రా ఇడు 100 రూపీస్ పెట్టాడు అని. ఒక అమ్మాయి వస్తుంది దగ్గరికి, ఐ వాంట్ యాపిల్స్. ఓకే, హౌ మచ్ అనేది అనమాట. మనం ఏమంటాం? 100 రూపీస్. దానికి అర్థం కాదు. దాని దగ్గర ఏమన్నా ఇప్పుడు డాలర్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర. షీ హ్యాడ్ డాలర్స్ బట్ వీ హ్యాడ్ యాపిల్ రూపీస్. మరి ఏం చేయాలి దాన్ని? సింపుల్గా సార్ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కన్వర్ట్ ప్రైస్ ఇంటూ డాలర్స్. అంతేకమ్మా, మరి వీ షుడ్ కన్వర్ట్ ప్రైస్ ఇంటూ డాలర్స్. సరేనమ్మా. అప్పుడు క్యాల్సీ ఎక్కడ ఉంది? ఏంటి ఇప్పుడు? ఒక యాపిల్ ఎంత మనకి? 100 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకుందాం మనం. సార్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ 75 ఉందాం అనుకుందాం. ఇప్పుడు చెప్పండి మరి నాకు, ఒక యాపిల్ ఎన్ని డాలర్స్ ఇప్పుడు? సార్ $1.33, అవునా? సార్ ఒక యాపిల్ 100 రూపీస్ బై 75 per dollar అమ్మా, అవునా? రూపీ అపాన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు సార్ 1.33 per యాపిల్ అమ్మా. వాళ్ళు ఇస్తారా చిల్లరు? ఇక్కడ చిన్న ప్రాబ్లం అని అందుకు చెప్తున్నాను నేను. అది ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ మనం జీడిఆర్ చూద్దాం. ఇక్కడ చిన్న ప్రాబ్లం చూడండి. మీరేం చెప్పారు? 1 యాపిల్ ఈజ్ ఈక్వల్ టు $1.33 అని చెప్పామా. సో బాగా చిల్లర ఇక్కడ. అందుకు మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 యాపిల్స్ కలిపి ఎంత? ఒకటి $75 ఒకటి. సో మనం సింపుల్గా ఏం చేస్తామమ్మా? ఒక 3 యాపిల్స్ లేదా 3 కివీ ఫ్రూట్స్. మీరు ఎప్పుడైనా కివీ ఫ్రూట్స్ తిన్నారా? కివీ ఫ్రూట్స్ కొన్నారా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ మార్కెట్ వెళ్ళారనుకోండి, ఇక్కడ బిగ్ బజార్ కానీ వెళ్ళారనుకోండి, అక్కడ బాక్సులు పెడతారమ్మా యాపిల్స్. కివీ 1, 2, 3 కివీస్ పెట్టేసి ఎంత పెడతారు? బయట మార్కెట్లో 100 రూపీస్ పెడతారు బాక్స్. ఎందుకు? మనకి ఇప్పుడు 100 రూపాయలు అమ్మ ఒకటెంత? 33.33. సో ఇలాగ చిల్లర ప్రాబ్లం అవుతుంది కాబట్టి, అలాగే యూఎస్లో మీకు మీ యాపిల్స్ కూడా ఇక్కడ చిల్లర ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏం చేస్తారు? సింపుల్గా మీరు 3 యాపిల్స్ బాక్స్ చేసేసి $1 లేదా $3 పెట్టారు మీరు ఇక్కడ. సింపుల్గా అనుకుందాం. 75 into 3
రూపీస్, లేదా $4 పెట్టుకోండి. 75 into 4 అంతేనమ్మా. చూడండి సింపుల్గా ఏం చేశారు మీరు ఇంకా, సార్ ఒక బాక్స్లో మీరు యాపిల్ నెంబర్ 1, యాపిల్ నెంబర్ 2, యాపిల్ నెంబర్ 3 పెట్టేసి ఏం పెట్టారు మీరు, $4 పర్ బాక్స్. సరిపోయిందిగా. 75 into ఎంతమ్మా, $4, $300 సరిపోయిందిగా. మరి $100 పర్ యాపిల్ మనకు. చూడండి చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది, ఎందుకు చెప్తున్న తర్వాత తెలుస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఒక యాపిల్ అమ్మాలనుకోండి యూఎస్లో, వర్కౌట్ అవుతుంది మనకి. ఎందుకని సార్, 1 యాపిల్ ఈజ్ ఈక్వల్ టు $1.33 చిల్లరు, ఎవరు కొనరు అక్కడ. సో మీరేం చేయాలి ఇప్పుడు, సార్ ఒక బాక్స్లో కనీసం ఒక 3 యాపిల్స్ పడేసి, ఒక బాక్స్లో ఒక 3 యాపిల్స్ పడేసి, దెన్ ఆ 3 యాపిల్స్కి ఏమో డాలర్స్లో ఫిక్స్ చేయండి రౌండ్ ఫిగర్. ఏం చెప్పారు ఇప్పుడు మీరు, సార్ 3 యాపిల్స్ $4 అయిపోయింది. ఇక్కడ ఏంటి రూల్స్, మీరు ఏం పెడతారు ఇక్కడ కంపల్సరీగా, 1 యాపిల్ అమ్మం, కొంటే 3 కొనండి, వెళ్ళిపోండి. 1 యాపిల్ వీ డోంట్ సోల్డ్, కొంటే 3 కొనండి, ఎంతకి $4. అంటే ఏంటో మెయిన్ చేసాం బేసిక్గా మనం, సార్ ఒక యాపిల్ తీసుకెళ్ళి అమ్మటం కష్టం కాబట్టి ఒక 3 యాపిల్స్ కలిపి ఒక బాక్స్ లాగా తయారు చేసేసి ఒక ప్రైస్ ఫిక్స్ చేసాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్. అలాగే ఏమా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ, సార్ ఇండియన్ కంపెనీ షేర్స్ కూడా ఇక్కడ మనకు రూపీస్లో ఉంటాయి సార్. ఇండియన్ కంపెనీ షేర్స్ కూడా మనకి ఇండియాలో రూపీస్లో ఉంటాయి. సో మనం వాటిని ఫారెన్లో అమ్మాలంటే ఏమో తీసుకెళ్ళి మనం కంపల్సరిగా డాలర్స్కి కన్వర్ట్ చేయాలి బై యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ దట్ డేట్. మరి డాలర్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు, డాలర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇలాగ ప్రాబ్లమ్స్ రావచ్చు, చిల్లర ప్రాబ్లమ్స్, ఇలాగ చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు మనకి, ఇలాగ చిల్లర ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి అక్కడ ఏం చేస్తాం మనం, సో అక్కడ కూడా సేమ్ యాపిల్స్ ఎలాగైతే ఒక గ్రూప్ లాగా చేసి అమ్ముతున్నామో, యాపిల్స్ ఎలాగైతే మనం 1, 2, 3 అనే ఒక గ్రూప్ చేసి అమ్ముతున్నామో, అలాగే నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా నెంబర్ ఆఫ్ షేర్స్ను కూడా ఏదో 1 షేరు, 2 షేర్లు, 3 షేర్లు అనేసి ఒక బాక్స్లో పెట్టేసేసి అమ్మితే 3 షేర్లు అమ్ముతాం. అదవుతుందా, అమ్మితే వి సోల్డ్ 3 షేర్స్ ఓన్లీ, 1 షేర్ అమ్మం మేము. సో ఏం చేస్తాం మనం ఇప్పుడు, ఈ మొత్తం బాక్స్ కలిపేసి వి కాల్డ్ ఇట్ యాజ్ జీడిఆర్ ఆర్ ఏడిఆర్. ఒక రిసిట్ అంటుంది దాన్ని. బాబు ఇదిగో నీకు ఒక రిసిట్ ఇస్తాను నేను ఇప్పుడు, ఐల్ గివ్ యూ 1 రిసిట్. ఎవరు ఇస్తారా, మీది ఫారెన్ బ్యాంక్ ఇస్తుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి వెళ్ళాను, వెళ్ళి ఏం చెప్పాను, సార్ ఐ వాంట్ టు పర్చేజ్ ఇండియన్ కంపెనీ షేర్స్. వాళ్ళు ఏమంటారు నీకు, ఇదిగో ఐల్ గివ్ యూ 1 రిసిట్, ఒక రిసిప్ట్ మీకు ఇస్తారు. దీని మీద రాస్తుందమ్మా 3 షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఎట్ $1 అని రాస్తారు. సో వాట్ డూ మీన్ జీడిఆర్ అంటే 1 షేర్ కదమ్మా, జీడిఆర్ అంటే రిసిట్. జీడిఆర్ మీన్స్ ఇట్ ఈస్ రిసిట్, గ్లోబల్ డిపాజిట్ రిసిట్. అది ఎక్కడ నమ్ముకోవచ్చమ్మా, ఫారిన్ కంట్రీస్ ఎక్కడైనా సరే, దట్ విల్ బి సర్క్యులేటెడ్ అండ్ దట్ విల్ బి ట్రేడెడ్. సో ఇక్కడ మనకేం కావాలి సార్, జీడిఆర్ అంటే 1 షేర్ కాదు, మినిమం 2 to 3 షేర్స్ దాంట్లో కలిపి ఒక బాక్స్ లాగా వేసి ఉంటుంది దాంట్లో, లైక్ యాపిల్ బాక్స్ ఎలాగో ఈ షేర్స్ ఎలాగా. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన పాయింట్స్లో మీకు యూజ్ అయ్యే పాయింట్ ఏంటి చెప్పనా, సార్ జీడిఆర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి సార్, 1 షేర్ కాదు. అర్థమైందా సార్, జీడిఆర్ అంటే 1 షేర్ కాదు, అది 2 లేక 3 షేర్స్ కలిపి, అది మన క్వశ్చన్లో చెప్తాడమ్మా ఎన్ని షేర్స్ అనేది మనకు అవసరం లేదు. సో జీడిఆర్ అంటే ఏంటి మనకి సార్, 1 షేర్ అయితే కాదు, 2 లేక 3 షేర్స్ కలిపి ఒక బాక్స్లో పడేసి అమ్ముతారు అక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ $. అంతే కదమ్మా, ఆ పాయింట్ అక్కడ. ఓకేనా, రైట్. అది అక్కడ అమ్మేసుకుంటాం కదా మనం సింపుల్గా. సో ఇదమ్మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సార్, ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్ ఏంటంటే ఇండియన్ కంపెనీస్కి ఫైనాన్స్ కావాలి కాబట్టి దే విల్ ఇష్యూ షేర్స్ అబ్రాడ్లో ఇష్యూ చేస్తున్నప్పుడు సింగిల్ షేర్స్ అండ్ ఐఎన్ఆర్లో ఇష్యూ చేయడం కష్టం మనకి. సో కాబట్టి మల్టిపుల్ షేర్స్ అన్నీ కలిపేసి ఒక బాక్స్లో పడేసి అమ్ముతారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ $. అంతే, అంతకుమించి ఇక్కడ ఏం పని లేదు కాన్సెప్ట్. మిగతా అంతా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా, చేసేద్దాం. ఓకేనా, రండి ఓపెన్ చేద్దాం, క్వశ్చన్స్ చేయండి. ఇంకా చాలా సింపుల్ అమ్మా, సరిపోయింది అంతే. అక్కడ మనీ ఇష్యూ చేసుకుంటాము. చెప్పండి మీరే, ఇలాగ షేర్లు ఇష్యూ చేస్తున్నప్పుడు మీకు ఎంతో కొంత ఖర్చు ఉంటుంది కదా, ఫ్లోటేషన్ కాస్ట్. ఇలాగ మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యాడ్ సమ్ ఎక్స్పెన్సెస్. వాట్ డూ మీన్ బై ద ఎక్స్పెన్సెస్ అమ్మా, ఫ్లోటేషన్ కాస్ట్. అది ఎక్స్పెన్స్ లెస్ చేసుకుంటాము, వచ్చిన ప్రొసీడ్స్ని సింప్లీ కన్వర్ట్ ఇంటూ ఐఎన్ఆర్. ఓకే, చూద్దాం క్వశ్చన్ చదువుదామా, ఆన్సర్ చేద్దాం. చాలా ఈజీ అమ్మా ఇవి. దీన్ని ఓపెన్ చేయండి, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో.
రండమ్మా. రైజింగ్ ఫండ్ ఫ్రమ్ అబ్రాడ్, ఏడిఆర్ జీడిఆర్స్. చూడండి ఒకసారి ఏమా క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15 అండ్ క్వశ్చన్ నెంబర్ 16. 4 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 4 క్వశ్చన్స్ ఆర్ సేమ్ క్వశ్చన్స్. ఓకేనా? 13, 14, 15, 16 అమ్మా, 4 సేమ్ క్వశ్చన్స్ అమ్మా. సో ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ, క్వశ్చన్ నెంబర్ 17 ఏమా, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19. ఈ 3 క్వశ్చన్స్ అమ్మా ఎగ్జామ్లో రావు. స్ట్రైక్ ఆఫ్ చేసాను 3 క్వశ్చన్స్. నేను చెప్పలేక కాదు, బట్ ఇవన్నీ ఎప్పుడమ్మా, ఎప్పుడో ఓల్డ్ ఎగ్జామ్స్, PE2 20 మార్క్స్ క్వశ్చన్లు ఇవన్నీ. అప్పుడు మనకి 5 into 20 ఉండేది మార్క్స్. ప్రీవియస్గా ఏమో PE2 ఎగ్జామ్స్లో 5 into 20 ఏమో. సో కాబట్టి ఏనేదో క్వశ్చన్లు ఇచ్చాడు ఇక్కడ, ఈయన జస్ట్ బుక్లో ఇచ్చాడు అంతే, ఈయన కూడా చెప్పడే క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అనేవి నాట్ బిలాంగ్స్ టు దిస్ కరెంట్ ట్రెండ్. ఇప్పుడు మ్యాథ్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ కదా 20 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ 3 క్వశ్చన్స్ అవుట్డేటెడ్ అమ్మా, అవి ఎగ్జామ్లో రావు. సో కాబట్టి 3 క్వశ్చన్స్ తీసేయండి సార్. కొంతమందికి ఎవరికైనా అనుమానం ఉంటే సార్ మాకు ఎగ్జామ్లో వస్తే ఏంటి మా పరిస్థితి, చదువుకోండి మీరు. ఓకేనా? మీరు సాల్వ్ చేసేయడం సరిపోతుంది, అర్థమైపోతుంది క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఏ క్వశ్చన్ చేద్దాం ఏమో. 13 చిన్నగా ఉంది, 14 అన్నీ సేమేనా? 14 చూడడానికి కొంచెం పెద్దగా ఉండండి అమ్మా. నేను 14 చేస్తాను క్వశ్చన్. 13, 15, 16 మీరు హోంవర్క్ చేసుకోండి. చూడండి 14 ఎగ్జామ్ క్వశ్చన్. మన ఎగ్జామేనా బాబు? 14 చూడండి ఎన్నిసార్లు ఇచ్చాడు. RTP ఏప్రిల్ బాబు, ఎగ్జామ్ July 21. నెక్స్ట్ 15 RTP, 16 ఎగ్జామ్ క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్లో వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది మీకు, లేదంటే లేదు. 4 సేమ్ క్వశ్చన్స్ అమ్మ, ఇంతకుమించి ఏముంటుంది దీంట్లో. ఓకే, 2 చదువుదాం అసలుకేంటో. ఏదో రఘు లిమిటెడ్ ఈజ్ అన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్ టు ఇన్స్టాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ USA. ఇట్ రిక్వైర్స్, చూడండి అమ్మా, ఎవరో ఒక అతను హీ నీడ్ ఫండ్స్ అమ్మా, సింపుల్గా అంతే. ఎంత కావాలి ఫండ్స్ వీడికి? సార్ హీ నీడ్ ఫండ్స్, ఇట్ రిక్వైర్స్ $8.82 million అంటమ్మా. ఓకే, నెట్ ఆఫ్ ఇష్యూ, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నెట్ ఆఫ్ ఇష్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను షేర్లు ఇష్యూ చేస్తే నాకు ఏమ్మా 2% ఎక్స్పెన్స్ అవుతాయి నాకు ఫర్ ఎగ్జాంపుల్. బట్ నాకు ఎట్ ఎనీ కాస్ట్ ఏమ్మా $882 కావాలి నాకు. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైందా మీకు? సార్ ఇప్పుడు నేను షేర్లు ఇష్యూ చేశానంటే నాకు 2% ఫ్లోటేషన్ కాస్ట్ అవుతుంది. బట్ నాకు ఖర్చుతో సంబంధం లేదు, నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో. నా చేతికి నెట్ ఎంత కావాలమ్మా? నేను $882 నాకు కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, హౌ మచ్ షుడ్ బి ఇష్యూ? సింపుల్ సార్, 882 నీకు కావాలంటే ఇది 98కి ఈక్వల్ చేసుకో దీన్ని ఏమ్మా, ఇంటూ 100 ఎంత చెప్పండి నాకు. సార్ $882 నాకు కావాలంటున్నావు, తీసుకో. ఎవరుతున్నారు? 882 బై ఎంతమ్మా? $900 వీ షుడ్ ఇష్యూ. దిస్ ఈజ్ ఏంటమ్మా? ఇది గ్రాస్ ఇష్యూ, ఇది నెట్ ఇష్యూ. అర్థమైంది పాయింట్? అంతే. చదవండి నెక్స్ట్. ఏమో అంతే. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం ఏంటి సార్? వాళ్ళకి $8.82 million కావాలంట అట్ ఎనీ కాస్ట్. ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అంటే మనకి ఎక్స్పెన్సెస్ 2% అంట. సో 8.82 million ఏమో మీరు సింపుల్గా 98% అనుకోండి, దెన్ యుల్ గెట్ 9 million యాజ్ ఏంటది గ్రాస్ ఇష్యూ. నెక్స్ట్ చూడమ్మా, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఈజ్ 360. ఏంటమ్మా మనకి ఎంత అంట? యాపిల్ వాల్యూ 1. సార్ ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత ఇండియాలో? సార్ ఇండియాలో 360 అంట ఇండియాలో. ఓకే, ఈచ్ జీడిఆర్ విల్ రిప్రజెంట్ 2 అండర్లయింగ్ షేర్స్. ఏంటమ్మా ఒక బాక్స్లో ఎన్ని షేర్స్ ఉన్నాయంటే మనకి 2 షేర్స్ ఉన్నాయంట. సో ఒక బాక్స్లో మనకి ఏమో 1, 2 షేర్స్ ఉన్నాయి. చెప్పండి ఎంత ప్రైస్ అప్పుడు 2 షేర్స్ ప్రైస్ ఇండియాలో? ఇఫ్ యూ వాంట్ సోల్డ్ ఇన్ ఇండియా ఎంతమ్మా ప్రైస్ ఇండియాలో? సార్ ఇండియాలో షేర్ చేయాలంటే 360 into 2
సార్ 720 రూపీస్కి ఈ బాక్స్ మనం ఇండియాలో అమ్ముకుంటాం. ఓకేనా? రైట్. ద ఇష్యూ షెల్ బి ప్లేస్డ్ ఎట్ 10% డిస్కౌంట్ టు ద మార్కెట్ ప్రైస్. ఏంటమ్మా? సో 720ని మనం ఏం చేస్తామంట సార్, ఇండియాలో ఆఫర్ పెట్టాం. మళ్ళీ కింద ఆఫరు ఏమా, కింద ఏం పెట్టాం? బై 1 బాక్స్ ఎట్ 90% ఓన్లీ. ఏమా, 10% ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టుడే. ఎంతంటే ఆఫరు సార్, ఈ ప్రైస్లో కూడా మనం 10% ఆఫర్ పెట్టాం. ఇప్పుడు చెప్పండి ఎంత కొంటారు మన వాళ్ళు? ఇంటూ 90%. సార్ మనకి ఇండియాలో షేర్స్ పర్చేస్ చేయాలంటే ఎంత కావాలి మనకి? సార్ 648 రూపీస్ కావాలి నాకు. ఇండియాలో నువ్వు షేర్స్ పర్చేస్ చేయాలంటే ఎంత కావాలి నీకు? 648 రూపీస్ కావాలి నీకు. అదేగా. తర్వాత చూడమ్మా. ద ఇష్యూ షెల్ బి ఏమా, ఎక్స్పెక్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు $72. ఎక్స్పెక్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే మనకి $70 ఉంటుంది. మరి ఎంత కావాలి మీకు చెప్పండి? సార్ 648 రూపీస్ తీసుకెళ్ళి ఇప్పుడు మనము 648 రూపీస్ తీసుకెళ్ళి మనం దీన్ని డాలర్స్లో కన్వర్ట్ చేయాలి. ఎంతంటే మన డాలర్ ఒకటి $72. చెప్పండి మా 648 బై సార్ ఒక్కొక్కటి ఎంత ఫారెన్లో? ఇక్కడ యాపిల్ బాక్స్ ఎంత మనకి? సార్ $9. అంతేనా సార్? ఇండియాలో మనకి ఒక్కొక్క యాపిల్ ఎంత మనకి? 360 రూపీస్ అమ్మ యాపిల్. ఇక్కడ కూడా మనం బాక్స్ వేసి అమ్ముతున్నాం. ఎంతంటే 2 కలిపి సార్ ఒక్కోటి మనకి 10% ఆఫర్ సార్ మనకి ఇక్కడ. సో ఇండియాలో మనకి 2 యాపిల్స్ పర్చేస్ చేయాలంటే, ఇండియాలో కానీ మనం 2 యాపిల్స్ పర్చేస్ చేయాలంటే వీ నీడ్ 648 రూపీస్ అమ్మ. అవునా? మరి 648 రూపీస్ని మనం ఫారెన్లో కన్వర్ట్ చేసి చెప్పాలి కాబట్టి ఎంత మనకి? 72 రూపీస్. సో $9 ఈజ్ ప్రైస్ ఆఫ్ 1 GDR ఇన్ USA. ఇక్కడ బాగానే ఉంది. డివిడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి పెయిడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 12% అంటాం. ఓకే, డివిడెంట్ ఇస్తున్నాడు అంటాం. ఎంత? 20% అంటే ఎంత? ఫేస్ వాల్యూ ఎంత? 100 రూపీస్. ఎంత ఒక షేర్కి ఎంత సార్? 100 రూపీస్ ఇంటూ 2, 20 ఇంటూ 2. ఒక GDRకి దే విల్ గెట్ 40 రూపీస్ ఆఫ్ డివిడెంట్. బాగానే ఉందిగా. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ GDRs టు బి ఇష్యూడ్ అండ్ కాస్ట్ ఆఫ్ GDR. చెప్పండి నాకు, ఎన్ని GDRలు మీరు ఇష్యూ చేయాలి? ఏమా, ఎన్ని GDRలు మీరు ఇష్యూ చేయాలి? ఏమో సింపుల్గా టోటల్ మనీ రిక్వైర్డ్ బై ప్రైస్ పర్ GDR. చెప్పండి అమ్మా నాకు. ఇంకా మీకు మొత్తం ఎంత ప్రైస్ కావాలి? ఎంత మనీ కావాలి నీకు? సార్ నాకు మొత్తం 8.82 గ్రాస్ కావాలి సార్, నెట్ కావాలి నాకు. సో గ్రాస్ ఇష్యూ ఈజ్ ఈక్వల్ టు 9 millions. బాగుంది. ఓకేనా? 9 millions నాకు డబ్బులు కావాలమ్మా. ఒక్కొక్క GDR ప్రైస్ ఎంత సార్? ఒక్కొక్క GDR ప్రైస్ నేను ఎంత పెట్టాను నేను? సార్ $9 పెట్టాను నేను. సో బై 9 టాన్ ఎంతమ్మా సార్? ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్స్ అమ్మా? సార్ 1 million GDRs I should issue. 1 million GDRs I should issue. అంతేనా? ఇక్కడ దాకా ఒకసారి మళ్ళీ చాలా ఈజీ అమ్మా, బట్ కన్ఫ్యూజ్ అవ్వరు. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకోసం. చెప్పండి నాకు. సార్ కంపెనీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సార్ నేను ఉన్నాను. కంపెనీ సంగతి మర్చిపోండి అమ్మా, కంపెనీ కాదు ఏం కాదు, ఇది జస్ట్ ఒక పర్సన్ ఉన్నాడమ్మా, నేనే ఉన్నాను. ఏమో నేనేం చేస్తుంటాను యాక్చువల్గా? నాది యాపిల్ షాప్ నాది. నేను లేదా మామిడికాయ పచ్చలు అమ్ముతున్నాను, ఏదో పికిల్స్ ఏదో షాప్ నాది. ఏంటి నా షాప్ ఇక్కడ ఇండియాలో? నాకు ఇప్పుడు యాక్చువల్గా ఫారెన్ కంటే మర్చిపోండి, ఇండియన్ సంగతి చూద్దాం. సార్ ఇండియాలో ఒక యాపిల్ ప్రైస్ ఎంతమ్మా నాకు? సార్ ఇండియాలో ఒక యాపిల్ ప్రైస్ నాకు 360 రూపీస్. ఓకేనా? సో ఇండియాలో ఒక యాపిల్ ప్రైస్ ఎంత? 360 రూపీస్. బట్ ఏం చేశాను నేను ఇక్కడ? ఐఎమ్ గివింగ్ ఇట్ ఎట్ 10% ఆఫర్. ఇండియాలో ఆఫర్ పెట్టాను. సో ఒక పర్సన్ వచ్చి నా దగ్గర ఒక యాపిల్ పర్చేస్ చేయాలంటే ఎంత కొంటాడో చెప్పండి నాకు. సార్ 360 ఇంటూ 90%గా సార్ ఒక్కొక్క యాపిల్ ప్రైస్ వచ్చేసి అమ్మ 320 రూపీస్ అమ్మ. అంతేనా? సార్ 360 ఇంటూ 90%. సార్ ఒక యాపిల్ ఎంత మనకు? 324 రూపీస్ మాకు యాపిల్ ఇండియాలో కొనాలంటే. ఇది ఇండియన్ సినారియో. ఇప్పుడు నువ్వేమంటున్నావు నువ్వు? సార్ నాకు ఫారెన్లో ఇష్యూ చేయాలంది, నాకు ఫారెన్ నుంచి నాకు ఎట్ ఎనీ కాస్ట్ ఏమైనా చేసుకోండి మీరు, నాకు ఫారెన్ నుంచి 882 రూపీస్ నాకు కావాలి. నాకు ఫారెన్లో నేను ఏమైనా చేసుకున్నా సరే నాకు ఫారెన్లో $882 కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అవునా? ఇప్పుడు నువ్వేం చెప్పావు నాకు? ఇలా ఇష్యూ చేసినందుకు
2% ఎక్స్పెన్స్ అంటమ్మా. మీరు చెప్పండి, ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు సార్. మరి 2% ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ నా జేబులోకి 8.82 మిలియన్స్ రావాలంటే నేను ఎంత ఇష్యూ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో దాన్ని ఏం చేస్తాను సింపుల్గా సార్, 8.82ని 98% అనుకుంటే మనం, సో 100% ఈజ్ ఈక్వల్ టు $9 million. ఇది ఫస్ట్ పాయింట్. ఇది సింపుల్ పాయింట్ మీకు వచ్చు కదా, అయిపోయిందమ్మా. ఇప్పుడు నాకు మొత్తం ఎంత కావాలి డబ్బులు? సార్ మొత్తం నాకు 9 millions కావాలి. ఎలా వస్తాయి డబ్బులు నీకు? హౌ యూల్ గెట్ మనీ? బై సెల్లింగ్ షేర్స్, అంతే కదా. నాకు ఇప్పుడు 9 millions కావాలి. ఎలా వస్తాయి నీకు? అడుక్కుంటాం, వెళ్ళి అడుక్కోము. ఏం చేస్తాము? షేర్స్ అమ్ముతున్నాం అక్కడ. సరే తీసుకెళ్ళమ్మా, నేను ఇక్కడ యాపిల్స్ తీసుకెళ్ళాను ఇక్కడికి, టౌన్ ఇక్కడ యాపిల్స్ తీసుకెళ్ళిపోయి బోర్డు పెట్టాను ఇక్కడ ఏమా 2 apples at $9 per box, అంతేగా. మరి 648 రూపీస్ అమ్మా 2 యాపిల్స్ కొనాలంటే. బట్ 648 రూపీస్ నాకు ఇండియాలో అమ్ముతాం, ఫారెన్లో తెలియదు కాబట్టి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ డాలర్స్. సో 648/72, సో $9 per box. ఇప్పుడు ఏంటి మీకు, నాకు మొత్తం 9 millions కావాలి డబ్బులు. ఒక బాక్స్ ప్రైస్ ఎంత? $9. సో నువ్వు ఎన్ని బాక్సులు అమ్మాలి, నువ్వు సాయంత్రానికి ఎన్ని యాపిల్ బాక్సెస్ అమ్మితే నీకు డబ్బులు వస్తాయమ్మా? సింపుల్. టోటల్ అమౌంట్ రిక్వైర్డ్ బై ప్రైస్ పర్ బాక్స్. సో మొత్తానికి నేను 1 million యాపిల్ బాక్సెస్ అమ్మాలి. దెన్ ఓన్లీ 1 million యాపిల్ బాక్సెస్ అమ్మితే then only I can get 9 millions gross and 8.82 millions net. ఏమా ఇది గ్రాస్ అమ్మ, ఇది గ్రాస్, ఇది నెట్. అదే అంతే ఇక్కడ వరకు. నెక్స్ట్ పాయింట్ చూడండి అడిగాడు. సీ ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఏంటమ్మా, వాట్ ఈజ్ కంప్యూట్ ద నెంబర్ ఆఫ్ GDRs టు బి ఇష్యూడ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద GDR. ఓ సెకండ్ పాయింట్ చూడండి అడిగాడు. కాస్ట్ ఆఫ్ GDR ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ GDR అంటే కేనే కదా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అడిగారు మిమ్మల్ని. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి చూసాం మనం ఆల్రెడీ. రిటర్న్ ఫార్ములా చెప్పండి నా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములా. సార్ D1/P0 ప్లస్ GAగా. ఈ ఫార్ములా మర్చిపోతే అంతే గోవింద్. ఇంకా సార్ KE ఈజ్ ఈక్వల్ టు రెండునే మనకి RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. KE వీ హెడ్ 2 ఫార్ములాస్ అమ్మా, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. ఇంకోటి ఏంటి? D1/P0 ప్లస్ గ్రోత్. చెప్పండి నాకు, ఈ క్వశ్చన్లో మీకు ఇచ్చారు డివిడెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా? ఎస్ చెప్పండి అమ్మా, డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఏంటో. సార్ ప్రతి GDRకి ఎంత ఇస్తున్నారంట? సార్ 20% అమ్మా షేర్ డివిడెండ్. చెప్పండి నాకు, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, సార్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు సార్ 2 షేర్స్ ఎంత? 100 రూపీస్ ఫేస్ వాల్యూగా. సార్ 100 రూపీస్ ఇంటూ 20% ఇంటూ ఇనిషియల్ మనకి ఇంటూ 2 40 రూపీస్. సో ఐ గాట్ D0 అమ్మ 40 బై, ఇప్పుడు నాకు P0 కావాలి ప్లస్ గ్రోత్ ఇచ్చాడని చూడండి అమ్మ క్వశ్చన్లో. గ్రోత్ ఇచ్చాడా? 12 అన్నీ ఇచ్చాడు కూడా. సార్ 12% 0.12. ఇప్పుడు నీకేం కావాలి? సార్ నాకు P0 కావాలంటే ఏంటమ్మా? నెట్ ప్రొసీడ్స్ కావాలి నాకు. ఏంటి P0 అంటే? P0 మీన్స్ ప్రజెంట్ మార్కెట్లో ఈ మా కంపెనీ పాయింట్ ఆఫ్ థింక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ GDR ఇష్యూ చేస్తే కంపెనీకి చేతికి ఎంత డబ్బులు వస్తున్నాయి, కంపెనీ చేతికి ఎంత నెట్ డబ్బులు వస్తున్నాయి, అదే P0 అంటే. P0 మీన్స్ నెట్ ప్రొసీడ్స్ అమ్మా. నెట్ ప్రొసీడ్ ఏంటి? సార్ GDRs కంపెనీలో ఇష్యూ చేయడం వల్ల GDRs మార్కెట్లో ఇష్యూ చేయటం వల్ల కంపెనీ చేతికి నెట్ ఎంత వస్తుంది చేతికి మనకి ఏమో చెప్పండి. మామూలుగా GDRs ఇండియాలో అమ్మితే మనం, GDRs కాదు 2 షేర్లు ఇండియాలో అమ్మితే ఎంత వస్తుంది మనకి? సార్ ఇఫ్ ఐ సోల్డ్ 2 షేర్స్ ఇన్ ఇండియా ఐ విల్ గెట్ 648 రూపీస్, అంతేగా. ఇఫ్ ఐ సోల్డ్ 2 షేర్స్ ఇన్ ఇండియా ఐ విల్ గెట్ 648 రూపీస్. అది గ్రాసా నెట్టా? అది గ్రాసా నెట్టా? అది గ్రాసా నెట్టా చెప్పండి నాకు. సార్ అది గ్రాస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, సింపుల్ కన్వర్ట్ చేసి దీన్ని. సార్ ఏమా చాలా సింపుల్ చూడండి ఒకసారి. ఏమా ఇప్పుడు మనం ఇక్కడ యాపిల్ చాక్లెట్ మనకి 2 యాపిల్స్ కొంటే ఎంతకమే మనం 648 అమ్మాం మనం. ఒకటి ఆఫర్ ఏం పెట్టావు? 648 రూపీస్ కొంటే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పాను. మీకు 2 యాపిల్స్ పర్చేస్ చేస్తే
మీకు ఫ్రీ హోమ్ డెలివరీ, మనకి హోమ్ డెలివరీ చేయాలంటే, మనకి గూడ్స్ హోమ్ డెలివరీ చేయాలంటే మనకమ్మ 2% ఖర్చు అవుతుంది. మనకి బైక్ అవ్వచ్చు, లేదా మనకి పనిచేసే ఎంప్లాయ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా, మనకి యాపిల్స్ కానీ హోమ్ డెలివరీ చేయాలంటే ఇష్యూ ప్రైస్ మీద ఆల్వేస్ 2% ఎక్స్పెన్స్ అమ్మా, లేదా వాడి కమిషన్ వల్ల మనం ఎవరైతే మనకి డెలివరీ పార్ట్నర్ ఉన్నాడో వాడికి ఏంటి, మనం అరే బాబు హోమ్ డెలివరీ చేస్తే నువ్వు ఎంతకైతే ప్రైస్ అమ్ముతావో దాని మీద మాకు 2% కమిషన్ పే చేయాలి. ఇప్పుడు చెప్పండి మాకు, ఇప్పుడు మన జేబులోకి ఎంత వచ్చాయి, మనకి ఇప్పుడు మా జేబులోకి ఎంత వచ్చాయి బాబు, 648 రూపీస్కి అమ్ముతున్నాం, బాగానే ఉంది. మరి 648 రూపీస్కి నువ్వు అమ్ముతున్నప్పుడు ఏమ్మా 648 రూపీస్కి అమ్ముతున్నాం, బాగానే ఉంది. మరి దీంట్లో 2% కమిషన్ ఎవరికి వెళ్ళిపోతున్నాం, మనకి డెలివరీ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది. నీ చేతికి ఎంత వస్తుంది నెట్? ఇంకా సార్ నా చేతికి ఎంత వస్తుంది అంటే 648 ఇంటూ 98% సార్ నాకు వస్తుంది. సో ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 635.04 ఐఎమ్ గెటింగ్. అంతేగా మీనింగ్ అర్థమైందా మీకు? సార్ హోమ్ డెలివరీ చేయాలంటే ఖర్చు మనం ఎంకర్ అవుతున్నాము. సో మరి 2% మనకు పోతాయి బయటికి, మనకి నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తుంది జేబులోకి? సార్ నెట్ మాకు 635.04 వస్తున్నాము. సో అది తీసుకోవాలి మనం. సో D1 upon P0 ప్రైస్ మీన్స్ హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ పాకెట్. ఎంతది అండ్ అక్కడ దేర్ ఫోర్ నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు 648 ఇంటూ 98%, ఎంత మరి 635.04 కనుక్కోండి, తీసుకెళ్ళి ఇంకా. సార్ D1 ఇచ్చాడు మనకి పై 635.04 కనుక్కోండి ఇంకా. 40/635.04 ప్లస్ ఎంతమ్మా 12.06 ఇంటూ 100 అమ్మా 18.30%. మా ఫస్ట్ 40/635 అండి, 40/635.04 ఇంటూ 100 చేయండి. దీన్ని ఎంత 6.29% ప్లస్ ఏమో 12% ఎంత 18.3%. దిస్ ఈజ్ వాట్ హీ ఆస్క్డ్ అమ్మా. చాలా ఈజీ అమ్మ క్వశ్చన్, కొంచెం థింక్ చేయండి జాగ్రత్తగా. ఇచ్చిన క్వశ్చన్ని ఎగ్జామ్లో కన్వర్ట్ చేసుకోండి, మన ఇండియన్ యాపిల్స్ లాగానో షేర్స్ లాగానో ఈజీ అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వాడికి చూడండి అమ్మ క్వశ్చన్లో 2 కొత్త పాయింట్ ఇచ్చాడు. ఏంటో, వాట్ ఈజ్ యువర్ సజెషన్ ఇఫ్ కంపెనీ రిసీవ్స్ అన్ ఆఫర్ ఫ్రమ్ US బ్యాంక్ విల్లింగ్ టు ప్రొవైడ్ ఈక్వల్ లోన్ విత్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% అంటాం. ఏంటంటే ఏమంటున్నాడు, మనకేం కావాలి, బేసిక్గా ఫైనాన్స్ కావాలి. ఎంత అవుతుంది ఖర్చు ఇప్పుడు మనకి ఫైనాన్స్ వల్ల? రేట్ సార్ వీఆర్ గెటింగ్ 18.3% అవుతుంది. మన కాస్ట్ ఇదే మనకు అవుతుంది. సార్ దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రైజ్ చేయటం వల్ల నాకు 18.3% అవుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, వేరే బ్యాంకర్ వచ్చి మీ దగ్గరికి, వేరే బ్యాంకర్ వచ్చి మీకు బాబు నీకు 12%కే ఇస్తాను, నీకు వేరే బ్యాంకర్ వచ్చేసి నీకు బాబు నీకు 12%కే ఇస్తాను, తీసుకుంటావు డబ్బులు అంటే హ్యాపీగా తీసుకుంటాం మనం. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ బ్యాంక్ ఆఫర్. ఏమో ఇక్కడ మీరు మళ్ళీ థింక్ చేయమాకండి, సార్ మళ్ళీ డెట్ అంటే మనకి ఓనర్షిప్ తగ్గిపోతుంది కదా, రిస్క్ ఎక్కువ, అవన్నీ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఓన్లీ వీఆర్ చెకింగ్ ఓన్లీ రేట్ ఆఫ్ ఈక్విటీ అండ్ రేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డెట్. సో కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లోవర్ దెన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ డెట్ ఆప్షన్. సో అదే రాసా చూడమ్మా, ఇఫ్ కంపెనీ రిసీవ్స్ ఆఫర్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ దిస్ వన్. లాస్ట్ పాయింట్ చూడమ్మా, హౌ మచ్ కంపెనీ కెన్ సేవ్. ఎంత సేవ్ అవుతుంది సింపుల్గా మనకి ఇదో క్వశ్చన్, మన ఆన్సర్ రాయాలి మళ్ళీ. ఏమా ఈక్విటీ 18.3, డెట్ అయితే 12, డిఫరెన్స్ ఎంత సార్ 6.3%. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ పాయింట్స్ ఆల్సో, ఇక్కడ మీకు ఈ 2 పాయింట్స్ కూడా ఫుల్ మార్క్స్ కావాలంటే ఏం చేస్తారు మీరు, సింపుల్గా ఏమో కొంచెం రాయండి. సో కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లోవర్ దెన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాబట్టి కంపెనీ ఇట్ ఈస్ బెటర్ టు చూస్ కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్ టు చూస్ డెట్ ఆప్షన్ దెన్ లోన్ ఆప్షన్ దెన్ ఈక్విటీ ఆప్షన్. అయిపోయింది. 3వ పాయింట్కి ఏం రాస్తారు, సో హౌ మచ్ సేవింగ్స్ మీన్స్ ఏమో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మైనస్ కాస్ట్ ఆఫ్ డెట్, హెన్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ 18.3%, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ 12%. సో డిఫరెన్స్ ఈజ్ అని రాసేసి 18.3 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఇలా రాయండి, కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి, ఎలాబరేట్ చేసి రాయండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఫుల్ మార్క్స్ అమ్మా. ఓకేనమ్మా? రైట్ అమ్మా, అంతేనమ్మా. సో మిగతా 3 క్వశ్చన్స్ చాలా సింపుల్ అమ్మా, 13, 15, 16 చేసేసుకోండి. సో ఈ క్వశ్చన్స్ మళ్ళీ రావచ్చు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్. సో IFMలో
రేపు మీ ఎగ్జామ్లో డెఫినెట్లీ యూల్ గెట్ ఫర్ 8 మార్క్స్ అమ్మ. సో మిగతా ఏమో 17 to 19 అవసరం లేదమ్మా. ప్లీజ్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ డిలీట్, ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మీ యూ కెన్ సాల్వ్ వన్ యూ ఓన్, నో ప్రాబ్లం. ఓకేనా? సో మనకి ఇంకేమున్నాయమ్మా, 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డెరివేటివ్స్, 2 ఫారెక్స్. ఏమో మీ దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అవి. నేను ఎందుకు లాస్ట్లో పెట్టానంటే వాటిని చాలామంది తెలియక పిల్లలు యాజ్ పర్ యువర్ ఒపీనియన్ ఫారెక్స్ అంటే అమ్మో ఫారెక్స్, అమ్మో డెరివేటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్. మ్యాక్సిమం 20 మార్క్స్, మినిమం 16 మార్క్స్. ఆ 2 టాపిక్స్లో మ్యాక్స్ 20 మార్క్స్, మినిమం 16 మార్క్స్. ఒక క్వశ్చన్ అంతే, అంతకు మించి వాటికంత సీన్ లేదు. అలాగని చెప్పి నేను వదిలేయమని చెప్పట్లేదు, చేద్దాం. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, అరే బాబు ఇప్పటి వరకు ఫినిష్ అయిన సిలబస్ కానీ పర్ఫెక్ట్గా చదువుకుంటే మీకు డెఫినెట్లీ ఎగ్జామ్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్, చిన్న చాప్టర్స్, చాలా ప్లెయిన్గా ఉండే చాప్టర్స్. సో దయచేసి ఫారెక్స్ డెరివేటివ్స్ అని భయపడటం మానేసి ముందు అయిన చాప్టర్స్ బాగా చదువుకోండి. కానీ బాగా ప్రాక్టీస్ చేయండి. 80 మార్క్స్ అయిపోయింది సిలబస్ మనకి. సో ఈ వీక్లో మనం డెరివేటివ్స్ స్టార్ట్ చేస్తాం. ఏమన్నా డెరివేటివ్స్ మనం స్లోగా వెళ్తామమ్మా, స్పీడ్గా వెళ్తే ఏం గుర్తురాదమ్మా, దాంట్లో మొత్తం మర్చిపోవాలి, అస్సామే. సో సోమవారం కదా ఇవాళ, అప్ టు సాటర్డే ఆర్ సండే మనం డెరివేటివ్స్ ఫినిష్ చేస్తామా. మీరేం చేస్తారు, రోజు 2 hours క్లాస్ ఉంటే మీరు 2 hours క్లాస్ విని ఒక 1 hour చదువుకోండి చాలు. అంతకుమించి ఎస్ఎఫ్ఎం గురించి టెన్షన్ పడమాకండి, వదిలేసండి ఎస్ఎఫ్ఎం. నెక్స్ట్ వీక్లో మనం ఫారెక్స్ చేస్తామమ్మా. సేమ్ ఫారెక్స్ కూడా మనకి ఒక 1 week పడుతుందమ్మా. ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్, చాలా డిఫికల్ట్ చాప్టర్. డిఫికల్ట్ అని కాదమ్మా, టెక్నికల్గా ఉంటుంది అనమాట. సో వీ షుడ్ లెర్న్ టెక్నికల్లీ హియర్. ఓకేనా? సో ఇచ్చేద్దాం మనం. సో డెరివేటివ్స్ నెక్స్ట్ క్లాస్ వస్తాము మళ్ళీ మీకు. ఇవాళ మనం కొంచెం బేసిక్స్ చెప్పుకుందాం. అసలు ఏంటి డెరివేటివ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి బయట మార్కెట్లో, ఎలా కనుక్కోవాలి ఆన్సర్స్. సో వి సింప్లీ ఇవాళ బేసిక్స్ మాత్రం చేస్తాము, క్వశ్చన్స్ కూడా కొంచెం చేస్తాము, బట్ ఇన్ డెప్త్ ఇంకెళ్ళాం మనం. ఇవాళ జస్ట్ విల్ డూ బేసిక్స్ అమ్మ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి బాగా, ప్లీజ్ బాగా ప్రాక్టీస్ చేయండి. అయిన సిలబస్ బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. కలుద్దాం నెక్స్ట్ డెరివేటివ్స్లో.